నమస్తే. సోషల్ మీడియాని బహుశా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు సమర్థవంతంగా వినియోగించుకున్నంతగా ప్రపంచవ్యాప్తంగా ఇంకెవరు వినియోగించుకొని ఉండరేమో. అంటే దీనికి అడ్జెక్టివ్స్ అసందర్భంగా కొన్ని మధ్యలో జొప్పించి మరీ ఆ మీమ్స్ లాగా జొప్పించి మరీ దాన్ని జనం దగ్గరికి చేరువ చేయడానికి పడుతున్న తాపత్రయాలు ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. దేశవ్యాప్తంగా ఫస్ట్ సోషల్ మీడియా వల్ల అడ్వాంటేజ్ పొందింది బీజేపీ అనేది అందరికీ తెలిసిన విషయమే. రాజ్యాధికారం సంపాదించేసింది. దాన్ని క్యూగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా పొలిటికల్ పార్టీస్ వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు చాలా బలంగా సోషల్ మీడియాని వినియోగంలోకి తీసుకొచ్చాయి. వాళ్ళ అనుబంధ ఛానల్స్, వాళ్ళ అనుబంధ మీడియా సంస్థలు ఉన్నప్పటికీ వాళ్ళ సోషల్ మీడియాలే వాళ్ళ ప్రధాన బలంగా మేనిఫెస్ట్ అయింది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితి ఏంటి, ఎవరి బలం ఎంత, ఎవరి బలహీనత ఎక్కడుంది, దాన్ని అడ్రస్ చేసే విధానంలో వాళ్ళు అనుసరిస్తున్న వ్యూహాలు ఏంటి, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే సార్. సో ఇప్పుడు చెప్పినట్టు సోషల్ మీడియా అడ్వాంటేజ్ అందుకున్న తొలి పార్టీ లేదా ఎల్లి బోర్డ్ అనుకుందాం బీజేపీ, అవునా కదా? అవును, అది వాస్తవం. దేశవ్యాప్తంగా వాళ్ళు యాక్చువల్గా హిందుత్వాన్ని మేజర్గా ఒక ఒక వెపన్ లాగా సోషల్ మీడియాని వాడే వాళ్ళు తీసుకెళ్ళగలిగారు. వాళ్ళు సోషల్ మీడియాని ఏ స్థాయి వాడుతున్నారు అంటే, సోషల్ మీడియా ఒకటే కాదు, ఈ రోజున సినీ పరిశ్రమలో కూడా ఎప్పుడో జరిగిపోయిన ఇన్సిడెంట్స్ని అంటే యాంటీ కాంగ్రెస్ విధానం లాగా బీజేపీకి ఎందుకు మద్దతు తెలపాలనే స్థాయికి సినిమాలను కూడా చేసి సినిమాలు రిలీజ్ చేసే స్థాయికి, అంటే మనం బీజేపీ వాడుకునే విధానంతో ఎవరిని కంపేర్ చేయలేము. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లేమో ఈవెన్ దక్షిణాదిలో కూడా హిందుత్వ భావజాలంతో సినిమాల నిర్మాణం ప్రారంభమైంది. అంటే బేసికలీ ఏమవుతుందంటే సార్, జనాలు చూస్తున్నారు, కలెక్షన్స్ వస్తున్నాయి అంటే దెన్ డెఫినెట్లీ దే విల్ ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తారు. అవును. కాకపోతే బీజేపీ వాడుకునే స్థాయిలో మనం కంపేర్ చేయలేం. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం వైఎస్ఆర్సీపీకి సోషల్ మీడియా విభాగం ఉన్నంత బలం ఏ పార్టీకి లేదు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి కూడా సోషల్ మీడియా విభాగం, అంటే సోషల్ మీడియాలో ప్రచారం చేసే లెవెల్ కంపేర్ చేస్తే వైఎస్ఆర్సీపీతో పోటీ ఎవరు లేరు. అయితే అక్కడ ఒక చిన్న ఆంధ్రప్రదేశ్ ఒకటే కదా సార్, తెలంగాణని కంపేర్ చేసుకున్నా, మీరు అసలు సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఒక ప్రాంతీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం పనిచేసే తీరు వేరే లెవెల్ ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం వీ కెనాట్ అండర్మైన్ ది ఎనర్జీస్ ఆఫ్ తెలుగుదేశం ఆల్సో. ఎందుకంటే వాళ్ళు 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకు నాలెడ్జ్ సెంటర్ ఉంది, దానికోసం అకుంఠిత దీక్షతో నిబద్ధతతో పనిచేసే వాళ్ళకి మేధావి వర్గం ఉంది. సో వాళ్ళు నుంచి కూడా గట్టి అవుట్పుట్ వాళ్ళు సమర్థవంతంగా చేసుకోగలిగారు కదా 2024లో. మీకు ఒకటే ఉదాహరణ నేను చెప్తా. మీరు అదేంటది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేసి అక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్పుడు వాళ్ళు దే కుడ్ సక్సీడ్. సోషల్ మీడియా కంటే కూడా సార్ టీడీపీ సక్సెస్ ఎక్కడ ఉంది అంటే, వాళ్ళకి రిజిస్టర్డ్ మెంబర్డ్ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి, సభ్యత్వం ఉన్న కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మౌత్ పబ్లిసిటీ త్రూ, అంటే గ్రామాన ఇంటింటికి పనిచేయగలిగారు. ఆ విధంగా పనిచేయటంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. వీళ్ళు సోషల్ మీడియాని ఎక్కువగా డిపెండ్ అవటం మేజర్. ఇంకోటి ఏంటంటే సార్, ఈ కంపారిజన్ కూడా, ఇప్పుడు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఒక 3-4 ఉంటాయి. సో ఆ 3-4 ఇన్సిడెంట్స్ని వీళ్ళు ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఒక్కొక్క ఇన్సిడెంట్ని ఒక 5-6 నెలలు పనిచేసి తీసుకెళ్ళగలిగారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, రోజుకు ఒక 2 మిస్టేక్స్ దొరుకుతాయి వీళ్ళకి. ఇప్పుడు రూలింగ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతిరోజు ఏదో ఒక మిస్టేక్ లాగా, అంటే వీళ్ళు సోషల్ మీడియాలోనో లేదు ప్రచారం చేయడానికి వీళ్ళు ఒక 2 ఇన్సిడెంట్స్ వాళ్ళే ఇస్తున్నారనిపిస్తుంది. వీళ్ళు ఎతికి పట్టుకునే లోపు వాళ్ళే ఇస్తారు, హోంవర్క్ ఇస్తారు. వాళ్ళది ఏమవుతుంది, వాళ్ళ 2-3 తప్పులు ఉన్నప్పుడు ఒక తప్పుని 6 నెలల పాటు పనిచేసినప్పుడు ఆ తప్పు ఏదైతే ఉందో అది గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ప్రతి పౌరుడికి చేరింది. ఇక్కడ ఏమవుతుంది, ఈరోజు ఒక 2 తప్పులు వచ్చినాయి, వీటిని బాగా ట్రోల్ చేయటమో, దీన్ని సర్క్యులేట్ చేయటమో, దీన్ని ప్రచారం చేశారు. రేపు ఉదయానికి ఇంకో 2 తప్పులు తీసుకొస్తారు. మళ్ళీ ఈ పాత వాటిని వదిలేసి ఇంకో 2 మీద వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో వీళ్ళకి బలం ఉండా కూడా ఒక రకంగా వాళ్ళు ట్రాప్లో ఇరుక్కున్నారా అనేది ఒక డౌట్ ఉంది. రెండోది, కొన్ని సందర్భాల్లో సార్ నేను వెరీ క్లియర్గా ఏం చెప్తున్నాను అంటే, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం అనేది చాలా స్ట్రెంత్, అంటే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న అత్యధికమైన బలం కూడుకున్న ఏదన్నా ఉందో విభాగం అంటే సోషల్ మీడియా. ఒక రకంగా వాళ్ళకి అది వజ్రాయుధం. అలాంటిది దాంట్లో కూడా బలహీనతలు ఉన్నాయి అనేది అంటే నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసినవి. హౌ కమ్ యూ సే లైక్ దట్? అదే సార్, నేను ఒకటి చెప్తానండి.
ఇప్పుడు ఒక సినిమా సభలో ఎవరన్నా మాట్లాడితే నేను చేయొద్దు అన్నాను. వీళ్ళు సినిమా చూడకపోతేనే 40% ఆఫ్ ఓటింగ్ ఉన్నవాళ్ళు, అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ప్రేక్షకులు సినిమా చూడరు. అక్కడే ఫ్లాప్ అయిపోయింది. అంటే మీరు చూడకుండా నిరాకరణ చేస్తేనే సినిమా ఫ్లాప్ అయింది. కానీ హ్యాష్ ట్యాగ్ పెట్టి బ్యాన్ చేసి అంతలా సర్క్యులేట్ చేయడంలో చూపించే శ్రద్ధ అండ్ అంత అంటే వాళ్ళ ఎఫర్ట్స్ అవి ప్రజల విషయాల్లోకి వచ్చేటరికి, అంటే ఒక రైతు సమస్యల విషయంలో అవ్వచ్చు, యూరియా విషయంలో అవ్వచ్చు, కాలేజీల ప్రైవేటీకరణ అవ్వచ్చు, ఇలాంటి విషయాల్లో ఆ స్థాయిలో పోరాడుతున్నారా? అంటే నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా 1-2 ఇన్సిడెంట్స్. ఆ తర్వాత ఇంకో ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేసింది, అంటే నేను ఇది అంటే జనరిక్గా చెప్పట్లేదు సార్, నేను పర్టికులర్గా స్పెసిఫిక్గా సోషల్ మీడియా విభాగంలో పనిచేసే వాళ్ళని, పని చేయకపోయినా అంటే ఆ విభాగంలో పదవి లేకపోయినా స్వచ్ఛందంగా రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వాళ్ళని నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళ పోస్టులన్నీ స్టడీ చేసిన తర్వాత చెబుతున్నాం మేము. సో యూ హ్యావ్ క్యారీడ్ అవుట్ We have done some research on that area. ఎగ్జామినేషన్ కూడా చేశారు. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూతానండి. ఒక పర్టికులర్ వ్యక్తి ఉన్నాడు, అతను హార్డ్ కోర్ టీడీపీ అనుకుందాం. హార్డ్ కోర్ టీడీపీ అతను లేదు హార్డ్ కోర్ జనసేన అతను వైఎస్ఆర్సీపీని రోజు నిందిస్తూనో కొన్ని తప్పులు ఎత్తుకో పోస్టులు పెడుతున్నాడు. ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు లేక ఒక న్యూట్రల్ ఓటరు రోజు చూస్తున్నా కూడా న్యూట్రల్ ఓటర్ ఏమో అతను టీడీపీ అతను కాబట్టి వీళ్ళని బ్లేమ్ చేస్తున్నాడు అని వెయిట్ చేస్తున్నాడు. సానుభూతి పడి అసలు పట్టించుకోడు, ఓకే ఇతను టీడీపీ కోసం మాట్లాడుతున్నాడు, వెరీ క్లియర్. కానీ ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్దాం, ఇతను రోజు వైఎస్ఆర్సీపీ గొప్పతనాల గురించి పోస్టులు పెడుతున్నాడు. నేను వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు అనుకుందాం, లేదు నా పక్కన ఉన్న అతను ఒక న్యూట్రల్ ఓటర్ అనుకుందాం. న్యూట్రల్ ఓటర్ ఎలాగో ఓకే వైఎస్ఆర్సీపీ పార్టీ అతను కాబట్టి ఫేవర్గా పెట్టుకుంటున్నాడు, తనకు సంబంధం లేదు. సానుభూతి పడుగా నేనేమనుకుంటాను, అబ్బా ఇతను చాలా కష్టపడుతున్నాడు, పార్టీ కోసం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాడు, ప్రతిరోజు 10 పోస్టులు పెడుతున్నాడు, పార్టీ కోసం చాలా కష్టపడుతున్నాడు, నేను అతన్ని ఫాలో అవడం స్టార్ట్ చేశాను. ఆల్ ఆఫ్ సడన్ ఈ పార్టీ నాలాంటి వాళ్ళకి విలువ లేదు, మాలాంటి వాడిని ఎవడు పట్టించుకోడు, ఏం ఉపయోగం, ఈ పార్టీలో ఉండే ఉపయోగం, ఎప్పటికీ బాగుపడుతూ ఇలాంటి స్టేట్మెంట్ ఒకటి రాసేస్తాడు. బరస్ట్ అయిపోయి ఒక రోజు ఎవరి మీద కోపమో తెలియదు, అది బరస్ట్ అయి తన వాల్ మీద తన ఫేస్బుక్ పేజ్లో ఒక పోస్ట్ పెట్టేస్తాడు. ఇప్పుడు రోజు ఒక అంటే నేను అతను చేసినంత వరకు నేను చేయలేను, నేను కేవలం సానుభూతి పడిని, అతను ఫాలో అవుతున్నా, అతను పెట్టే పోస్టులు ఎన్ని ఫాలో అవుతున్నా, రోజు చూస్తూ అబ్బాయి ఇతను చాలా కష్టపడుతున్నాడు, ఇది నా ఒపీనియన్. ఆల్ ఆఫ్ సడన్ ఈ పార్టీలో నాకే విలువ లేదు అని అతను పోస్ట్ పెట్టిన తర్వాత, అంత కష్టపడుతున్న వ్యక్తికే విలువ లేకపోతే ఇప్పుడు నాలాంటి సానుభూతి పడు పరిస్థితి ఏంటి, సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసి పార్టీకి నష్టం చేస్తున్నట్టు? టీడీపీ క్యాడర్ అయి ఉండి టీడీపీకి ఫేవర్గా వైసీపీకి వ్యతిరేకంగా పెట్టి అతను ఎక్కువ నష్టం చేసినట్ట, లేదు వైఎస్ఆర్సీపీ కోసం రోజు పోస్టులు పెడుతూ ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పోస్టు పెట్టడం వల్ల నువ్వు ఎక్కువ నష్టం చేసినట్ట? న్యాచురల్. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు రోజు 10 మంది పెడతారు, రోజు 10 మంది. తర్వాత ఇది ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటి? వర్గపోరు. మీరు రాజకీయాల్లో నాయకుల స్థాయిలోనో చూస్తాం వర్గపోరు, ఇక్కడ సోషల్ మీడియా విభాగాల్లోనే అసలు మోటివ్ ఏమవ్వాలి? పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీలో పనిచేసే సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళకి కానీ మోటివ్ ఏమవ్వాలి? నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి అనుకూలంగానో అతనికి ఉపయోగపడే పోస్టుల వరకే పెట్టాలి అనేది ఒక మోటివ్ అవ్వాలి. ఇక్కడ ఏమవుతుందో తెలుసా, ఈ 2వ నెంబరు 3వ నెంబరు ర్యాంకులు అనుకుంటూ కొంతమంది సజ్జల గారి వర్గంగా, కొంతమంది విజయసాయిరెడ్డి వర్గంగా, కొంతమంది ఇంకొక నాయకుడు వర్గంగా మారిపోయి వీళ్ళల్లో వీళ్ళు మళ్ళీ తిట్టుకుంటూ ఉంటారు. అవన్నీ వాల్స్ మీద కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళ వాల్స్ మీద ఇప్పటికీ ఉంటాయండి. ఇప్పుడేమి వాళ్ళు డిలీట్ చేయటం, వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళకి బెదిరేవాళ్ళు కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరు శాలరీ తీసుకుని పనిచేసేవాళ్ళు కాదు, వాళ్ళు ఎవరు స్వచ్ఛందంగా అభిమానంతో పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళే. పాపం వాళ్ళంతా అక్రమ కేసులు వేయించుకొని లోపల కూడా ఏదో వచ్చిన వాళ్ళు అంతా కూడా. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇది ఎంత డ్యామేజ్ చేస్తుంది పార్టీని, దట్ నీడ్స్ టు బి టేకెన్ కేర్ కదా. కొన్ని సందర్భాలు ఇంకొన్ని సందర్భాలు కూడా ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? మీ పార్టీ స్టాండ్ ఏంటి? పార్టీ నుంచి ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? ఏం మనకు అవసరంలా. ఒక వ్యక్తి అంటే వైఎస్ఆర్సీపీ వ్యక్తి కూడా అయి ఉండడు, అతను కులపరంగా ఒక వ్యక్తికి సపోర్ట్ చేసేస్తారు 4 రోజులు. ఒక అతను సస్పెండెడ్ అతన్ని నెత్తేసుకుంటారు కొంతమంది, అతని వల్ల లాభమా నష్టమా కూడా చూడరు.
కొంతమంది పాపం పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయిన దాంట్లో దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడే కొంతమంది ఇది హత్య కొంతమంది కాదని దాన్ని ఎత్తేసుకుంటారు, జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు. జడ్జిమెంట్లు. అంటే ఇది పార్టీకి ఫేవర్ చేస్తుందా, డ్యామేజ్ చేస్తుందా, మనకేమైనా నష్టం చేకూరుస్తుందా, అసలు దీని మీద రెస్పాండ్ అవ్వమని మీకు ఎవరన్నా పార్టీ ఆదేశాలు ఇచ్చిందా? అంటే అంటే మీ ఉద్దేశం దేర్ షుడ్ బి ఏ మానిటరింగ్ మెకానిజం. ఎగ్జాక్ట్లీ సార్. వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ సోషల్ మీడియా అనేది వాళ్ళ దగ్గర ఉన్న అతిపెద్ద ఆయుధం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ ఆయుధమే వాళ్ళకి చాలా సందర్భాల్లో అది చిక్కులు తీసుకొస్తుంది, చాలా నష్టం చేకూరుస్తుంది. వాళ్ళు బలం అనుకుంటున్నారు, అది బలహీనతగా మారిపోయింది అనేది నా ఆర్గ్యుమెంట్. ఇప్పుడు కూడా ఏం చేయాలి, సోషల్ మీడియా అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ సర్క్యులేషన్ సార్. ఒకప్పుడు పేపర్ మీడియా ఎలా ఉందో ఈరోజు పేపర్ మీడియా, ప్రింట్ మీడియా కాస్టింగ్ పెరిగిపోయిన తర్వాత దాని సర్క్యులేషన్స్ తగ్గిపోయినాయి. సో పార్టీ విధి విధానాలని, పార్టీ ఆదేశాలని తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి చేర్చడం అనేదే ఒకటి సోషల్ మీడియా అవ్వచ్చు, లేదు వైఎస్ఆర్సీపీ ప్రచార కమిటీ యొక్క బాధ్యత అవ్వాలి. కానీ వీరు ఎవరికి సొంతంగా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు చేసుకునే పోస్టుల వలన ఇది కొంత మేర పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఉండవు ఇవన్నీ. దానివల్ల ఏమవుతుందంటే పార్టీకి ఇబ్బందులు చేకూర్చడము, కొంత ఓట్ బ్యాంకును దూరం చేయటము, ఇవి కూడా కారణం అవుతున్నాయి. సో ప్రాపర్గా వీళ్ళందరినీ మానిటరింగ్ చేసి వీళ్ళందరికీ కొంచెం గైడెన్స్ ట్రైనింగ్లో ఇచ్చి ప్రతిరోజు పార్టీ ఆదేశాలు వస్తే ఆదేశాలకు అనుగుణంగానే మీరు అంతవరకే సర్క్యులేట్ చేయాలి. అంతేగాని మీరు ఇష్టానుసారంగా చేయడం వల్ల అది పార్టీకి నష్టం చేకూరుతుంది అనే గైడెన్స్. ఒక టాస్క్ ఫోర్స్ ఉండాలి ఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వల్ల. సోషల్ మీడియా ఏం చేస్తోంది, దాని ఇంపాక్ట్ ఎలాగుంది, అవుట్కమ్ ఏంటి, ఇవన్నీ గమనించిన తర్వాత దీంట్లోంచి ఇన్ఫరెన్స్ ఒకటి తీసి దాన్ని అడ్రస్ చేయడం కోసం ఒక టాస్క్ ఫోర్స్. అవును సార్. ఇందులో కూడా ఇంకొకటి నోటీస్ చేశారనుకోండి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం నియోజకవర్గపు అధ్యక్షుడను, మండల కన్వీనర్లు అన్నట్టు పదవులు ఉంటాయి. ఆ పదవులు ఎవరికి నచ్చిన వాళ్ళని లేపించుకుంటారు పాపం నాయకులు. తీరా వాళ్ళు అసలు సోషల్ మీడియా మీద అవేర్నెస్ ఉండదు, వాళ్ళేం పోస్టులు పెట్టరు. అసలు కష్టపడే వాళ్ళకేమో పదవులు లేదు, అసలు కష్టపడే వాళ్ళకి జగన్ గారికి అపాయింట్మెంట్ లేదు. ఆ ఉక్రోషంతోనే చూసి వాళ్ళు బరస్ట్ అవుతున్నారు. అసలు మీరు లిమిట్ చేయాల్సిన అవసరం ఏంది? మండలానికి ఒకళ్ళను, నియోజకవర్గానికి నలుగురను పదవుల్లో లిమిట్ చేయాల్సిన పని ఏంటి సోషల్ మీడియాలో? మీ నియోజకవర్గంలో 200 మంది స్వచ్ఛందంగా సోషల్ మీడియా వాడటం తెలుసు. నేను రోజు ఫేస్బుక్లో ఉంటా సార్, రోజు 4 పోస్టులు నేను పెట్టగలను, నేను పార్టీ ఆడుకోరన్నాను. 200 మందిని ట్రైనింగ్ ఇచ్చుకోండి, 200 మందిని వాడుకోండి. అలా ఒక 50,000 మంది అవుతారు. మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 50,000 మంది అవుతారు. 50,000 మంది ఒకటే ఇన్ఫర్మేషన్ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా మీరు చెప్పిన దాన్ని వాళ్ళు 50,000 మంది పోస్ట్ చేస్తే అందరికీ రీచ్ అవుతుంది. అంతే, ఎవరి టార్గెటెడ్ ఆడియన్స్ వాళ్ళకు ఉంటారు కాబట్టి రీచ్ అయిపోతుంది. ఎవరి ఫాలోవర్స్ వాళ్ళు, ఎవరి ఫ్రెండ్స్ లిస్ట్ వాళ్ళు, సమ్హౌ ఇట్ విల్ రీచ్. అంతేగాని వీళ్ళే లిమిట్ చేసుకోవటం, అసలు పోస్టులు పెట్టే వాళ్ళకేమో ప్రాధాన్యత లేదు, మేము కష్టపడుతున్నా కూడా మాకు అపాయింట్మెంట్ దిక్కు లేదు అని వాళ్ళు బరస్ట్ అయిపోవటం. ఆ బరస్ట్ అయినప్పుడేమో ఇది నెగిటివ్ అవటం. సడన్గా ఇదంతా కూడా ఒక రకంగా ట్రాప్ సార్. ఎలాంటి ట్రాప్ అంటే, సినిమా ఆడితో లేదో పక్కన పెట్టండి, ఆడకెళ్ళి ఎవరో పాపం నిర్మాత మాట్లాడు, హీరో మాట్లాడు, అంటే రెమ్యునరేషన్ ఆల్రెడీ తీసేసుకొని ఒక చిన్న క్యారెక్టర్ చేసిన అతను మాట్లాడతాడు అక్కడ. మన వాళ్ళేమో అది ఎలాగో ఫ్లాప్ అయ్యే సినిమాని బ్యాన్ అని చెప్పి బ్యాన్ చేస్తారు. ఈ లోపం ఏమవుతుంది, ఇది కులాల పరంగా, హీరోల పరంగా, అభిమానుల పరంగా డీవియేషన్ తీసుకొస్తుంది మనకి. అంటే దీని మీద స్టాండ్ తీసుకోవాలా లేదా అని పార్టీ ఆదేశాలు మీకు వచ్చినాయా లేదా అనేది కూడా మీకు తెలియదు. లేకుండా ఒక పార్టీ ఆదేశాలు ఇచ్చింది ఇవ్వలేదు పక్కన పెట్టండి, బట్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ కన్స్ట్రైంట్ కదా. మనకు మనంగా ఎడ్యుకేట్ చేసుకోవాలి కదా. ఒకవేళ వాళ్ళు వైఎస్ఆర్సీపీని ఏదన్నా అన్నారు, మీకు ఆల్రెడీ 40% స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంది, అంటే 50% ఆఫ్ ద సినిమా ప్రేక్షకుల్లో మీరే ఉండారు, మీరు చూడకపోవటమే ఆ సినిమా ఆల్రెడీ ఫ్లాప్ అయిపోయినట్టు. సో ఒకప్పుడు నిరాకరణ ఆ టైప్లో మీరు చూడకపోయినా అయిపోయింది కదా. అదే ఉత్తినే పోయేదాన్ని గొడ్డలాగా తీసుకోవడం అవసరం. అవును సార్. సో చూడాలి, అంటే మరి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగాన్ని స్ట్రెంథన్ చేయడానికి ఆ పార్టీ స్ట్రెంథన్ చేసుకోవాలి. నిజంగా కష్టపడుతున్న వాళ్ళని కూడా గుర్తించి పిలిపించి అపాయింట్మెంట్లు కూడా అరేంజ్ చేయగలిగితే వాళ్ళని కొంచెం ట్యూన్ చేసుకొని వాళ్ళ విధి విధానాలు ఎలా ఫాలో అవ్వాలి, ఎంతవరకు పోస్టులు పెట్టాలి, ఆదేశాలకు అనుగుణంగా ఎలా చేయాలి అనేది ఒక స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. అట్ సేమ్ టైం ఇప్పటి వరకు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేవాడు పక్కన పెట్టి ఇప్పటి వరకు అహర్నిశలు కష్టపడుతూ పదవులు లేకుండా కష్టపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో. వాళ్ళని గుర్తించి వాళ్ళని కూడా కొంచెం పిలిపించి మాట్లాడటమో వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయగలిగితే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది.
రైట్, థ్యాంక్ యూ అండి ఇంద్రనీల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదంటే సోషల్ మీడియా విధి విధానాలు ఎలా ఉండాలి, దాని మానిటరింగ్ ఎలా ఉండాలి, అండ్ ఏదైనా ఒక అంశాన్ని పార్టీ కార్యకర్తలు ఎంచుకున్నప్పుడు దాని రిపర్కషన్స్, ఒకవేళ అది సున్నితమైన రిపర్కషన్స్ ఉంటాయని భావిస్తే ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని జల్లెడ బట్టి ఎంతవరకు డైల్యూట్ చేసి ఆ అంశం జనంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు దాన్ని ఏంటంటే దాంట్లో తీవ్రంగా ఉండే అంశాలని కొంచెం పక్కన పెట్టేసి కన్వే ఎగ్జాక్ట్గా అవ్వాల్సిన అంశాన్ని హైలైట్ చేసుకుంటూ ఆ దిశగా పోస్టులు పెట్టాలనే డైరెక్షన్ సోషల్ మీడియా కార్యకర్తలకు, వాలంటీర్స్కి కూడా పార్టీ నుంచి వెళ్తే బాగుంటుంది. ఒక మానిటరింగ్ మెకానిజం ఉండాలనేది ఇంద్రనీల్ గారి సూచన. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్.